అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ రమాదేవి ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ నేతలు. ఇంటికి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు టీడీపీ గుండాలు. గుంపుగా జెడ్పీటీసీ ఇంటిపై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశం గురించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్కిరెడ్డిపల్లి మండలం దత్తపల్లి గ్రామంలో జెడ్పీటీసీ రమాదేవి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళా జెడ్పీటీసీగా ఉన్నటువంటి ఆమె ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అరాచకపు మూకలు అన్ని కూడా ఒక్కసారిగా భారీ ఎత్తున వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి కనిపించిన ప్రతి ఒక్క సామాన్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ కక్షలతో కావాలని ఇలా ఏదైతే వాళ్ళు గెలిచారు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాట జెడ్పీటీసీగా చెల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలు వాళ్ళకి మద్దతు పలుకుతున్న ఉద్దేశంతో ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి వాహనాలకు కూడా నిప్పు పెట్టి మొత్తం ధ్వంసం చేసినటువంటి 2 వీలర్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేసి వాహనాలకు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే కేవలం ఆమె జెడ్పీటీసీగా ఉంది అధికారికంగా అనేటువంటి ఒక ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆమె జెడ్పీటీసీగా ఉండటాన్ని వాళ్ళు సహించగలిగినటువంటి పరిస్థితుల్లో ఆమె ఇంటి మీద పూర్తి స్థాయిలో దాడి చేశారు. మొత్తం బెడ్రూమ్ లో కూడా వెళ్ళి కనిపించిన ప్రతి ఒక్క వస్తువుని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామంలో ఒక భయానక వాతావరణాన్ని అయితే ఈ మూకలన్నీ కూడా సృష్టించినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తాగుతూ చెప్పకపోదామని వచ్చారా ఏదైనా కూడా